ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జమిలీ ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయశాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన ఇవాళ కేంద్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. జమిలీ ఎన్నికల బిల్లుపై ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ఒకే దేశం ఒకే ఎన్నికపై ముసాయిదా బిల్లును కేంద్ర న్యాయశాఖ రూపొందిస్తున్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుపై చర్చించి ఆమోదించబోతున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గం ఆమోదించిన తర్వాత బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర కేబినెట్ ఇప్పటికే ఆమోద ముద్ర వేసింది. వాస్తవానికి జమిలీ ఎన్నికల చట్టం రావాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. మరోవైపు జమిలీ ఎన్నికలకు 32 రాజకీయ పార్టీలు అంగీకారం తెలియజేశాయి. మరో 13 పార్టీలు వ్యతిరేకించాయి. జమిలీ ఎన్నికల బిల్లును ప్రస్తుత పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకోవాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2027లో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు లోక్సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని మోదీ సర్కారు నిర్ణయించినట్లు సమాచారం.